సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే నార్మల్గా ఒక నిమిషం చూపిస్తా అనుమదక్షిత. సో ఇప్పుడు ఇక్కడ ఈ వెబ్ పేజ్ ఉంది కదా, ఈ వెబ్ పేజ్ని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే దాన్ని స్క్రోల్ చేసిన తర్వాత నాకు ఏమవుతుందంటే ఆ స్టార్ట్ యువర్ టెక్ జర్నీలో ఏదైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ అనేది నాకు స్క్రోల్ అవుతుంది. అవునా? అంటే ఏంటంటే నార్మల్గా స్క్రోలింగ్ కాదు, ఎప్పుడైతే ఆ స్క్రీన్ అనేది మాత్రమే విజిబుల్లోకి వస్తుందో అప్పుడు మాత్రమే స్క్రోల్ అవుతుంది. ఓకేనా? విజిబుల్లో ఉండేవి ఇలానే ఉంటాయి. జస్ట్ మనం స్క్రోల్ చేసే కొద్దీ నాకు ఏమవుతుందంటే ఆ ప్రోడక్ట్స్ అనేది ఒక మూమెంట్ వస్తుంది, లెఫ్ట్ నుంచి రైట్కి అలా మూవ్ అవుతుంది. సో వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ దట్ వన్. సో ఆ టైప్ ఆఫ్ యానిమేషన్ ఎలా ఇవ్వాలి? ఇప్పుడు మీరు ఇచ్చిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఏంటి, ఇప్పుడు ఇక్కడ అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇట్లా నేను స్క్రోల్ చేసే కొద్దీ నాకేమవ్వాలా, ఫోన్స్ అన్ని లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి రావాలా, కంప్యూటర్స్ అన్ని లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి రావాలా, దాని తర్వాత ఇట్లా స్క్రోల్ చేసే కొద్దీ వాచెస్ రావాలా. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ యానిమేషన్ అనేది ప్రొవైడ్ చేయాలా. యానిమేషన్కి చాలా కోడ్ రాయాలా. సో అలా కాకుండా వీ కెన్ యూజ్ ది సమ్ గిట్ హబ్ రిపాజిటరీస్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను HTML అండ్ CSSలో దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అని చెప్పి చెప్తాను. ఆఫ్టర్ దట్ దాన్ని రియాక్ట్లో ఎట్లా ఇంప్లిమెంట్ చేసుకోవాలి అని చెప్పి చూద్దాం. సరే, సో ఇప్పుడు మనం HTMLలో ఏం చేద్దామంటే కొన్ని బాక్సెస్ని క్రియేట్ చేస్తాం. ఓకే, div హ్యాష్ట్యాగ్ కంటైనర్. ఓకే, సో దీంట్లో నేను ఒక పేరెంట్ ఇచ్చా అండ్ 3 చైల్డ్స్ ఇస్తా. div id ఈక్వల్ టు చైల్డ్. సో ఇది ఇచ్చా నేను. హియర్ ఇలాంటి చైల్డ్స్ ఒక 5 తీసుకుంటున్నా. ఓకే, ఎన్ని ఉన్నాయి? 5 ఇచ్చాం, ఇంకా ఒకటి తీసుకుందాం. సో ఇవేమైనాయి మనకి? స్టైల్స్ ఇస్తున్నా. స్టైల్ హ్యాష్ట్యాగ్ కంటైనర్ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్, హైట్ కంప్లీట్ ఉంది, ఎంత ఉంటే అంత ఉంది. ఓకేనా? సో ఆఫ్టర్ దట్ నాకేం కావాలంటే హ్యాష్ట్యాగ్ చైల్డ్. ఈ చైల్డ్లో ఒక్కొక్క దాని యొక్క హైట్ ఎంత కావాలంటే నాకు 300 పిక్సెల్స్ హైట్ అండ్ 300 పిక్సెల్స్ విడ్త్ కావాలా. అండ్ ఆఫ్టర్ దట్ బార్డర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నా 3 పిక్సెల్స్ అండ్ సాలిడ్ రెడ్ కలర్. ఓకే, ఇలా ఉన్నాయి బాక్సెస్ అనేది. ఓకే, దీన్ని రన్ చేద్దాం ఇప్పుడు. రన్ వితౌట్ డీబగింగ్. ఇప్పుడు ఒక బ్లాక్ బాక్స్ ఉంది, దాంట్లో ఎలిమెంట్స్ అనేది 5 ఎలిమెంట్స్ ఫిట్ అయిపోయినాయి. ఓకేనా? సో ఇప్పుడు నాకేం కావాలా, ఆ 5 ఎలిమెంట్స్ సెంటర్కి రావాలా, వాటి మధ్య స్పేస్ అనేది కావాలా. సో సెంటర్కి రావాలా కాబట్టి నేను ఏం చేస్తానంటే డిస్ప్లే ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం. ఎందుకంటే పక్కకు వద్దు, నాకు లైన్ బై లైన్ కావాలా. ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం. తర్వాత జస్టిఫై కంటెంట్ సెంటర్, అలైన్ ఐటమ్స్ సెంటర్. హారిజాంటల్గా సెంటర్కి రావాలా, వర్టికల్గా సెంటర్ కావాలి. ఇలా వచ్చింది. ఓకేనా? సో ఇలా ఉన్నాయి మనకి వాల్యూస్ అనేది హారిజాంటల్గా వచ్చింది. దీని బదులు నేను ఇక్కడ ఏం చేస్తానంటే స్పేస్ బిట్వీన్ అని ఇద్దాం వీటి మధ్య. ఓకే, సరే ఈ బాక్సెస్ ఏంటి? చైల్డ్ కదా, సో దీనికి మార్జిన్ ఇచ్చుకుందాం. మార్జిన్ టాప్లో ఒక 20 పిక్సెల్స్ ఇస్తున్నాం. ఓకేనా? ఇట్లా నాకు బాక్సెస్ ఉన్నాయి. ఎన్ని బాక్సెస్ ఉన్నాయి? 1 2 3 4 5 6 బాక్సెస్ ఉన్నాయి. సో నేను ఇట్లా స్క్రోల్ చేసేటప్పుడు నాకు మోషన్ అనేది కావాలి, అంటే ఒక మూమెంట్ అనేది కావాలి. సో ఇలా కావాలి అనుకుంటే వీ కెన్ యూజ్ ది బూట్ స్టాప్. సో బూట్ స్టాప్ అన్న యూజ్ చేయొచ్చు, లేకపోతే వీ కెన్ యూజ్ ది గిటబ్ రిపాజిటరీ. నార్మల్గా గిటబ్ రిపాజిటరీలో ఏంటంటే ఇప్పుడు మామూలుగా గిటబ్ అంటే ఏంటి, వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అని చెప్పి చాలాసార్లు చెప్పింటా. అక్కడ మనకి కొన్ని యానిమేషన్స్ కూడా వీ కెన్ గెట్ దట్ వన్. సో ఆ టైప్ ఆఫ్ యానిమేషన్ తెచ్చుకోవడానికి మనం ఏం యూజ్ చేస్తామంటే AOSని యూజ్ చేయాలి. AOS యానిమేటెడ్ ఆన్ స్క్రోల్. ఇది ఒక లైబ్రరీ మనకి AOS అనేది. ఇక్కడ యానిమేషన్స్ రిలేటెడ్గా స్క్రోల్ చేసిన తర్వాత వచ్చే యానిమేషన్స్ రిలేటెడ్గా నాకు ఇక్కడ డేటా అనేది దొరుకుతుంది. సో ఇక్కడ నేను దీన్ని ఓపెన్ చేస్తున్నా, యానిమేట్ ఆన్ స్క్రోల్ లైబ్రరీని ఓపెన్ చేస్తున్నా. స్క్రోల్ చేస్తున్నా, చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్ అనేది వీ కెన్ గెట్ దట్. వస్తుందా? సో ఇప్పుడు చూడండి, ఇది స్క్రోల్ చేసినప్పుడు ఫేడ్ అప్ పైకి వచ్చింది, తర్వాత ఫేడ్ డౌన్, తర్వాత రైట్ సైడ్ నుంచి వచ్చింది, తర్వాత లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చింది, తర్వాత
కింద నుంచి రైట్ సైడ్కి వచ్చింది, తర్వాత కింద నుంచి లెఫ్ట్ సైడ్ వచ్చింది, తర్వాత బౌన్స్ అయి వచ్చింది కొంచెం, తర్వాత బౌన్స్ అయి ఈ పక్క నుంచి వచ్చింది, తర్వాత ఫ్లిప్ అవుతుంది, తర్వాత ఫ్లిప్ రైట్, ఫ్లిప్ అప్, ఫ్లిప్ డౌన్, జూమ్, జూమ్ ఇన్ అప్, జూమ్ ఇన్ డౌన్, జూమ్ అయి కింద దిగుతుంది, జూమ్ ఇన్ లెఫ్ట్, జూమ్ ఇన్ రైట్, జూమ్ అవుట్. ఇలా మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, దేన్ని కావాలంటే దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇవి మనం ఇక్కడ మన యొక్క HTMLలో మనం యూజ్ చేసుకోవాలంటే మనం ఇక్కడ నుంచి లింక్స్ అనేది తెచ్చుకోవాలి. ఎలా అయితే బూట్స్ట్రాప్ లింక్స్ తెచ్చుకుంటామో ఈ రిపాజిటరీ లింక్స్ కూడా మనం తెచ్చుకోవాలి. ఇక్కడ మనకి ఏముంటుందంటే CSS లింక్ అనేది ఉంటుంది. కాపీ పేస్ట్, CSS లింక్ తెచ్చేసుకున్నాం. తర్వాత ఏంటంటే బాడీలోకి వచ్చి జావా స్క్రిప్ట్ కోడ్ ఇక్కడ రాయాల. ఇక్కడ రాయాలంటే ఈ స్క్రిప్ట్లో ఉంటుంది, దీన్ని తెచ్చుకుంటాం. స్క్రిప్ట్ పేస్ట్. తరువాత ఇక్కడ AOSని ఇనిషియలైజ్ చేయాలి, అంటే యానిమేటెడ్ ఆన్ స్క్రోల్ ఏదైతే ఉందో దాన్ని ఇనిషియలైజ్ చేయాలి. కాపీ పేస్ట్ ఇచ్చేసా. ఇక్కడికి నాకు కావాల్సిన ఎన్విరాన్మెంట్ ఫిట్ అయిపోయింది. దేనికైతే నాకు స్టైల్స్ కావాలో దానికి నేను ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చి ఫస్ట్ వీ నీడ్ టు చూస్ నాకు ఏ టైప్ ఆఫ్ స్టైల్ కావాలా, ఏ టైప్ ఆఫ్ యానిమేషన్ కావాలి అని చెప్పి మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో వీ కెన్ చూస్ ఫేడ్ అప్, ఫేడ్ డౌన్, ఫేడ్ రైట్ తీసుకుంటున్నాం. ఇక్కడ డివ్ తర్వాత ఏం రాసాం అక్కడ మనం డేటా హైఫన్ AOS డబుల్ కొటేషన్లో ఫేడ్ రైట్. ఎక్కడెక్కడైతే ఇది రాస్తానో ఈ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో ఇది నేను ఎక్కడెక్కడైతే రాస్తానో అక్కడంతా కూడా ఈ అట్రిబ్యూట్ రాసిన చోటంతా కూడా నాకు ఆ స్టైల్స్ అనేది అప్లికేబుల్ అవుతుంది. కాపీ ఇక్కడ వచ్చి చైల్డ్ పక్కన ఇస్తాం, పేస్ట్. వచ్చిందా? సో దీనికి ఇద్దాం, దీనికి ఇంకొకటి ఇద్దాం, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఇచ్చుకుందాం. నీకు ఒకటే ఇవ్వాలనుకున్నా ఇచ్చుకోవచ్చు, ప్రస్తుతానికి మనం లెర్నింగ్ పర్పస్ కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఇచ్చుకుందాం. ఏది ఫ్లిప్ ఒకటి తీసుకుందాం. ఫ్లిప్ అయిందా? మూవ్ చేసిన తర్వాత ఫ్లిప్ అయింది. సో అట్లా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్కి వీ కెన్, అది మనకి మూమెంట్ అంటే ఏంటంటే దానిపైన స్క్రీన్ అనేది ఎప్పుడైతే ఆబ్జెక్ట్ని మనకు చూపిస్తుందో అప్పుడు మాత్రమే యానిమేషన్ అనేది జరుగుతుంది. పేస్ట్ పేస్ట్ పేస్ట్, ఫ్లిప్ రైట్ కదా, ఇక్కడ ఫ్లిప్ అప్ ఇస్తా, తర్వాత ఫ్లిప్ డౌన్ అని ఇస్తా, కంట్రోల్ మూవ్ అయింది రైట్ సైడ్ అప్ డౌన్. సో ఇలా మనం ఏంటంటే మన దగ్గర ఉన్న కార్డ్స్కి వీ కెన్ ప్రొవైడ్ ది యానిమేషన్. సో మనకి ఆ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఏదైతే కార్డ్స్ని మనం క్రియేట్ చేస్తున్నామో ఆ కార్డ్స్ అనేది మనకి నచ్చినట్లుగా మనం క్రియేట్ చేసుకోవాలి అంటే వీ కెన్ యూజ్ దట్ వన్, మనకి నచ్చినట్లుగా వీ కెన్ క్రియేట్. ఓకేనా. సో అండ్ నెక్స్ట్ వన్, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఎట్లయితే యానిమేషన్ ఇచ్చినామో దీన్ని రియాక్ట్కి ఇస్తే అప్లై అవ్వదు, ఎందుకంటే రియాక్ట్లో స్క్రిప్ట్ ట్యాగ్ అంట, స్టైల్స్ ట్యాగ్ అంతా మనం యూజ్ చేయం. రియాక్ట్లో మనం ఏం యూజ్ చేస్తాం అంతా కూడా NPM, డైరెక్ట్గా NPM యూజ్ చేస్తాం. ఆ NPM రిలేటెడ్గా ఇవి యాక్సెసరీస్ ఏవైతే ఉంటాయో అవి మనం తెచ్చుకొని యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఐ విల్ కమ్ టు ది రియాక్ట్లోకి వస్తున్నా. ఇప్పుడు ఇది వైట్ కదా, సరే చూద్దాం. యాక్చువల్లీ వైట్లో వర్క్ అవుతుందో, నాకు రియాక్ట్లో అయితే వర్క్ అయింది, వైట్ చూడాలి ఒకసారి. app.jsx. సో మనము కార్డ్స్ ఉన్నాయి కదా, ఆ కార్డ్స్లోకి వెళ్తాం. mobile.jsxలోకి వెళ్తున్నా, ఎందుకంటే ఆ మొబైల్స్ అనేది మూవ్ అవ్వాలి నాకు. సో ఇదంతా కలిపి మెయిన్ సెక్షన్ అనేది నాకు div id మెయిన్ ఇమేజ్ అనేది మెయిన్ సెక్షన్ నాకు. సో ఇక్కడ నేను దాన్ని తెచ్చుకోవాలా, అది తెచ్చుకోవాలి అంటే ఫస్ట్ నేను దాన్ని ఇనిషియలైజ్ చేయాలా. ఓకేనా. అది ఇనిషియలైజ్ చేయాలి అంటే నేను అది ఎక్కడుందో అక్కడికి వద్దాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చా, దీన్ని మళ్ళీ స్క్రోల్ చేద్దాం. రియాక్ట్కి కూడా వాళ్ళు ఇచ్చేసి ఉంటారు కింద. ఇక్కడ రియాక్ట్కి npm ఇన్స్టాల్ AOS అని చెప్పి ఇచ్చేసారు వాళ్ళు, దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి AOSని.
కాపీ. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే దాన్ని ఇన్స్టాల్ చేద్దాం. లోడ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇది లోడ్ అయిపోయింది, ఇన్స్టాల్ అయిపోయింది. మళ్ళీ రన్ చేద్దాం దీన్ని. npm రన్ డెవ్. సో నార్మల్గా మనకేంటంటే ఇప్పుడు లోడ్ చేసేసినాం. ఇప్పుడు దాన్ని వాడుకోవాలంటే మనం దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎలా అయితే రియాక్ట్ రౌటర్ డామ్ ఉంటుంది కదా, ఆ రియాక్ట్ రౌటర్ డామ్ మనం ఏమి ఇచ్చేసాం, ఏదైతే వాల్యూ కావాలో ఆ వాల్యూని మనం తెచ్చుకున్న తర్వాత, ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత వీ కెన్, అంటే ఇన్స్టాల్ చేసిన తర్వాత వీ హ్యావ్ టు ఇంపోర్ట్ దట్ వన్. ఎక్కడైతే బ్రౌజర్ రౌట్స్ కానీ రౌట్ కానీ ఎక్కడైతే కావాలో అక్కడ మనం ఏం చేస్తాం, ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇక్కడ కూడా యానిమేషన్ మనం ఎక్కడైతే కావాలనుకుంటున్నామో అక్కడ మనం ఏం చేయాలంటే దాన్ని ఇనిషియలైజ్ చేసుకోవాలి. సో అంటే ఇంపోర్ట్ చేసుకోవాలి. దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి మనం ఏమిస్తున్నానంటే ఇక్కడ ఇంపోర్ట్, దేన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి, మనం ఏఓఎస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చేసిన చూడండి, ఇంపోర్ట్ ఏఓఎస్ ఫ్రమ్ ఏఓఎస్ అంటే మనకు అది వచ్చేస్తుంది. దాని తర్వాత అదే ఏఓఎస్ని కూడా మనం ఏం చేయాలంటే కరెక్ట్గా ఒక్కొక్కసారి రాదు స్టైల్స్ అనేది, ఓకేనా. ఆ స్టైల్స్ కోసం మనం ఏం చేయాలంటే ఇంపోర్ట్, ఇప్పుడు నార్మల్గా అక్కడ ఎలా అయితే ఏఓఎస్ని తెచ్చుకున్నామో అక్కడ మనం స్టైల్స్ తెచ్చుకున్నాం, దాంతోపాటు ఏం తెచ్చుకున్నాం, స్క్రిప్ట్ కూడా తెచ్చుకున్నాం. స్టైల్స్ కోసమే సపరేట్ ఉంటుంది. నార్మల్గా స్టైల్స్ అయితే ఏం చేస్తాం, ఇంపోర్ట్ అని ఇచ్చేసి style.css అని ఇచ్చేస్తాం. ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే స్టైల్స్ని తెచ్చుకోవాలి. ఆ స్టైల్స్ ఎక్కడ ఉంటాయంటే ఏఓఎస్లోనే ఉంటాయి. ఏఓఎస్ తొలిపేసేది క్లోజ్ చేసి, ఏఓఎస్ /dict అంటే డిక్షనరీ /aos.css. ఇది ఆల్రెడీ ఇక్కడ ఇచ్చింటారు నాకు తెలిసి, ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు ఇది. సరే, సో ఇక్కడ ఇన్స్టాల్ చేసుకున్నాం. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆ లైబ్రరీ ఏఓఎస్ /dict తర్వాత aos.css అని చెప్పి ఇచ్చేసాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలా, దాన్ని వాడుకోవాలి. సో ఇంతకుముందు మీరు కనుక అబ్జర్వ్ చేస్తే 2 స్క్రిప్ట్ ట్యాగ్స్ తెచ్చుకున్నాం. ఒకటేమో స్క్రిప్ట్ తెచ్చుకున్నాం, దాని తర్వాత దాన్ని ఇనిషియలైజ్ చేసాం. ఇనిషియలైజ్ చేసేది కూడా ఇంకొక స్క్రిప్ట్ ట్యాగ్ నుంచి తెచ్చుకున్నాం. ఇక్కడ దీంట్లో చూపిస్తా, ఈ ఫైనలైజ్ కింద ఉంది చూడండి స్క్రిప్ట్ ట్యాగ్. దాంట్లో జస్ట్ ఏం చేశారంటే ఇనిట్ అనే దాన్ని ఇనిషియలైజ్ చేశారు. నార్మల్గా జావా స్క్రిప్ట్లో అయితే అలా చేసుకుంటాం. రియాక్ట్ జేఎస్లో ఏదన్నా కానీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఇలాంటి వాటి వల్ల. ఆ సైడ్ ఎఫెక్ట్స్ని మనం ఓవర్కమ్ చేయడానికి ఏం వాడతాం, రియాక్ట్లో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అంటే ఇన్ఫైనైట్ లూప్ వెళ్ళిపోవడం కానీ అలాంటివి జరుగుతాయి. అలాంటివి జరిగినప్పుడు మనం ఏది వాడతాం, గట్టిగా యూజ్ ఎఫెక్ట్ హుక్ అనేది వాడుకుంటాం. ఇక్కడ కూడా మనం ఏం యూజ్ చేసుకోవాలంటే యూజ్ ఎఫెక్ట్ హుక్ యూజ్ చేసి దాన్ని ఇనిషియలైజ్ చేసుకోవాలి. ఓకేనా, గుర్తుందా యూజ్ ఎఫెక్ట్ హుక్? చెప్పాను, మీకు గుర్తుందా అని అడుగుతాను. సరే, సరే యూజ్ ఎఫెక్ట్ ఇక్కడ రావాలి, అది రాకపోతే మళ్ళీ ప్రాబ్లం. సో ఇక్కడ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఒకటి. సో ఇప్పుడు ఒక యూజ్ ఎఫెక్ట్ హుక్ని అయితే తెచ్చుకున్నాం. ఇప్పుడు దాన్ని ఏం చేయాలా, ఇనిషియలైజ్ చేయాలా. aos.init. ఇనిట్ అంటే ఏంటంటే దాన్ని ఇనిషియలైజ్ చేయాలి అని అర్థం. ఏం చేయాలా, ఇనిషియలైజ్ చేయాలి అని అర్థం. సో ఇప్పుడు దాన్ని మనం ఇనిషియలైజ్ చేయాలి అంటే మనకి ఏం కావాలంటే ఆ వాల్యూస్ ఇనిషియలైజ్ అయిన తర్వాత అవి ఏవైతే కార్డ్స్ ఉన్నాయో ఆ వాల్యూస్ని మనం తెచ్చుకోవాలి. ఇనిషియలైజ్ అయిపోయింది. అండ్ ఐడి ఫ్లిప్ కావాలా, ఫ్లిప్కి ఏంటి ఏది కావాలో అది తెచ్చుకుందాం. స్వాప్ ఫేడప్ తెచ్చుకుందాం, చూద్దాం అది అవుతుందో లేదో. మైట్ బి ఫ్లిప్ అవుతుంది, అంటే మోషన్ అనేది వస్తుంది, అంటే పైకి వస్తుంది. సో అది మీరు కరెక్ట్గా స్టైల్స్ ఇస్తే దానికి సరిపోతుంది. కరెక్ట్గా స్టైల్స్ అంటే మీరు ఆల్రెడీ ఇచ్చింటారు, ఇది ఓల్డ్ది కాబట్టి మనం దీనికి ఎటువంటి స్టైల్స్ అనేది ఇవ్వలేదు. సో కాబట్టి అది అలా వస్తుంది. సరే దీన్ని మొబైల్స్కి ఇద్దాం. మొబైల్స్ కింద ఉంది కాబట్టి వాచెస్కి వస్తుందో లేదు చూద్దాం. వాచెస్. సో ఇక్కడ కూడా మనం ఏం చేయాలా, యూజ్ ఎఫెక్ట్ వాడాలా. దానికన్నా ముందు ఇంపోర్ట్ చేసుకోవాలా. ఇంపోర్ట్ ఏఓఎస్ తర్వాత
ఇంపోర్ట్ ఏఓఎస్ బ్యాక్ స్లాష్ డిక్స్ట్ బ్యాక్ స్లాష్ తర్వాత ఏఓఎస్ డాట్ సిఎస్ఎస్. ఆఫ్టర్ దట్ దాన్ని ఏం చేయాలి మనం యూజ్ ఎఫెక్ట్ని వాడాలి. యూజ్ ఎఫెక్ట్ కాల్ బ్యాక్ ఫంక్షన్. సో ఆఫ్టర్ దట్ ఏం చేయాలి అక్కడ ఏఓఎస్ డాట్ ఇనిట్ ఇనిషియలైజ్ చేయడానికి. సో ఇప్పుడు దీనికి ఇస్తాను నేను ఇక్కడ మెయిన్ డివిజన్ ఎక్కడ ఇది వాచ్ డాట్ జేఎస్ఎక్స్ కదా. దీనికి ఇక్కడ పేరు ఏమి ఇవ్వలేదు, ఇక్కడ ఇచ్చేద్దాం. సో ఇక్కడ ఏంటి ఏదైతే కావాలో దాన్ని కాపీ చేసుకుందాం. ఇక్కడ అది సరే ఫ్లిప్ ఇస్తా ఇక్కడ. సరే ఏదో ఫేడ్ అప్ రైట్. సో డివ్లో వీ కెన్ యూజ్ దట్ వన్. ఐడి ఏం లేదు, ఐడి మన స్టైల్స్ కోసం డన్. సో ఇప్పుడు అది మూవ్ చేసిన తర్వాత స్టైల్స్ అనేది వస్తాను. సో ఇలా మీరేంటి ఇప్పుడు మీరు ఆ కాంపోనెంట్స్ అన్నిటికీ యూ హ్యావ్ టు ప్రొవైడ్ దట్ స్టైల్స్. ఆ స్టైల్స్ ఇచ్చుకొని సరిపోతుంది. జస్ట్ అక్కడికి వెళ్ళి ఏఓఎస్ అని ఇచ్చిన తర్వాత అక్కడ గిట్హబ్ లైబ్రరీ ఉంటుంది. ఆ లైబ్రరీలో ఎన్పిఎం నుంచి డౌన్లోడ్ చేసుకోవాలా. ఎన్పిఎం ఇన్స్టాల్ ఏఓఎస్ తర్వాత వీ హ్యావ్ టు ఇంపోర్ట్ దట్ వన్. ఎక్కడైతే కావాలో అక్కడ మాత్రమే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేయడానికి ఏం యూజ్ చేస్తాం ఇంపోర్ట్ ఏఓఎస్ ఫ్రమ్ ఏఓఎస్ అది ఇచ్చేస్తాం. ఆఫ్టర్ దట్ స్టైల్స్ కోసం ఇంపోర్ట్ డబుల్ కొటేషన్లో ఏఓఎస్ బ్యాక్ స్లాష్ డిక్స్ట్ బ్యాక్ స్లాష్ ఏఓఎస్ డాట్ సిఎస్ఎస్. తర్వాత యూజ్ ఎఫెక్ట్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం నార్మల్గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా యూజ్ చేసుకుంటాం. యూజ్ ఎఫెక్ట్ కాల్ బ్యాక్ ఫంక్షన్లో మళ్ళీ ఏం చేస్తాం ఏఓఎస్ డాట్ ఇనిట్ ఆఫ్ అని చెప్పి అంటాం. దాని తర్వాత ఏదైతే మ్యాప్ మెథడ్లో మనం మల్టిపుల్ క్లాసెస్ని పంపిస్తున్నామో వాటికి మాత్రం ఏం చేయాలా డేటా హైఫన్ ఏఓఎస్ ఈక్వల్ టు ఫేడ్ అప్ రైట్ ఫేడ్ డౌన్. మళ్ళీ స్వైప్ కావాలంటే స్వైప్, మనకి ఏది కావాలంటే అది ఇస్తే సరిపోతుంది. అక్కడి నుంచి కాపీ చేసుకొని వచ్చి పేస్ట్ చేసినా కూడా సరిపోతుంది. ఓకేనా, డౌట్స్ ఉందా దీంట్లో ఏమన్నా? డన్. బాలాజీ యాడ్ చేసేది ఉంది. సో అన్నిటికీ యాడ్ చేసి దాంట్లోనే. సో దాంట్లో యాడ్ చేయాలి. ఇది మొన్న ఎవరు అడిగారు నన్ను, నువ్వేనా స్వైప్ చేసినప్పుడు యానిమేషన్స్ కావాలా? స్కేల్ అప్పుడు దానికి హోవర్ అయినప్పుడు దానంతా కదేనా హోవర్ అయినప్పుడు అంటే ఇంకా డైరెక్ట్గా స్కేల్ ఇచ్చేస్తాను. లేదా హైట్ విడ్త్ మెన్షన్ చేసుకుంటే సరిపోతుంది. లేదు అనుకుంటే ఇట్లా యానిమేషన్స్ కావాలంటే యానిమేషన్స్ ఇవ్వచ్చు. లేదు ఇక్కడ జూమింగ్కే మనకి యానిమేషన్ కూడా ఉంది కదా, అంటే జూమ్ అయితే వచ్చే యానిమేషన్ కూడా మనకు అర్థం కల. నవీన్ చాలా పెట్టినాడు అది. సైడ్ జూమ్ అవుతుంది, ఇంకొంచెం అయితే అది బెరుస్తుంది. కష్టం. అర్థమైంది హితేష్? సరే అది యాడ్ చేసి టుమారో మనం చెప్పుకుందాం. జావా రేపు చెప్పుకుందాం. ఆబ్సెంట్ డేస్ ఉన్నారు కదా, యాడ్ చేసేది ఫస్ట్. సర్వర్ పోతాను. గో 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 చలో. ఎందుకు చెప్పు లైట్ చీకట్లో అని. అన్నీ అది హెచ్టిఎంఎల్దా ఇదా? హెచ్టిఎంఎల్ వద్దా? పక్కా వద్దా అది? కృష్ణుడు దాంట్లో అవును ఇది రికార్డ్ అవుతాను కదా, మర్చిపోయినా నేను దీని గురించి.